సామాజిక తెలంగాణ లక్ష్యంగా మేలో కొత్త పార్టీ పెడతాను అని చెప్పి కవిత ప్రకటించారు సార్. సిద్దిపేట నుంచి పోటీ చేస్తాను అని కూడా ప్రకటించిన పరిస్థితి. సో సిద్దిపేట అంటే అందరికీ తెలుసు, కేసీఆర్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోట. హరీష్ రావు అక్కడ 7 సార్లు అప్రతిహతంగా గెలిచారు. అంతకుముందు 5 సార్లు కేసీఆర్ గెలిచిన పరిస్థితి. ఎందుకు సార్ కవిత సిద్దిపేటని టార్గెట్ చేశారు? అంటే 2 పాసిబిలిటీస్. సిద్దిపేట యాక్చువల్గా హరీష్ రావు సీట్, ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ సీట్. సో కేసీఆర్ సీటు హరీష్ రావు కేసీఆర్ ఎంపీగా గెలిచాడు, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే గెలిచాడు 2004లో. అప్పుడు కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీ కూడా గెలిచాడు నాకు గుర్తున్నంత వరకు. సో అప్పుడు ఆయన ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉండి సిద్దిపేట ఖాళీ చేశాడు. అప్పుడు హరీష్ రావు ఆల్రెడీ ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యాడు. యూత్ సర్వీసెస్ మంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బీఆర్ఎస్ కూడా చేరినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, నాయన నరసింహారెడ్డి, మీకు హరీష్ రావు వీళ్ళంతా మంత్రులు అయ్యారు. సో ఈవెన్ ఈటల రాజేందర్ వీళ్ళంతా మంత్రులు అయ్యారు అప్పుడు. సో ఆ సమయంలో సిద్దిపేటకు ఇంకా కేటీఆర్ పాలిటిక్స్ లోకి ఇంకా అప్పటికి చురుగ్గా రాలేదు. సో తర్వాత వచ్చారు కేటీఆర్. ఐ థింక్ కేటీఆర్ అప్పటికి ఇంకా పాలిటిక్స్ లో లేడు అనుకుంటా. సో ఆయన 2009లో వచ్చాడు, ఇది 2004లో జరిగింది. సో అందువల్ల అప్పుడు కేటీఆర్ కనుక పాలిటిక్స్ లో ఉండుంటే ఆటోమేటిక్ గా సిద్దిపేట నుంచి కేటీఆరే పోటీ చేసేవాడు. కానీ అప్పటికి కేటీఆర్ పాలిటిక్స్ లో లేడు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయి పవర్ వస్తుంది అనేటువంటి వాతావరణం ఇంకప్పటికి రాలే. సో అందువల్ల కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్ ను దించక ముందు హరీష్ రావు సిద్దిపేట నుంచి పోటీ చేశాడు. సో సింబాలిక్ గా చూసినప్పుడు కేసీఆర్ వారసుడికి సిద్దిపేట స్థానం. సో ఎప్పుడైతే కేటీఆర్ కూడా వచ్చాడో సిద్దిపేటలో హరీష్ రావు ఖాళీ చేస్తే అది రాంగ్ సిగ్నల్ పోతుంది కనుక సిరిసిల్ల నుంచి పక్కనే ఉన్న సిరిసిల్ల దగ్గరలో ఉన్న సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేశాడు. సో ఆ రకంగా సిద్దిపేట హరీష్ రావు, కేటీఆర్ సిరిసిల్ల, కేసీఆర్ ఏమో అసెంబ్లీకి మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చినప్పుడు గజ్వేల్కి వచ్చాడు. సో అలా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల 3 కేసీఆర్ కుటుంబ కాన్స్టిట్యున్సీస్ గా మారాయి. సో ఈ ప్రాసెస్ లో ఇప్పుడు కవిత ఏ సీట్ ఎంచుకోవాలన్నది పొలిటికల్ నరేటివ్ కు ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు అందుకే మీరు గమనించండి, రేవంత్ రెడ్డి నేను కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్ ను ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు తనకు తానుగా ప్రజెంట్ చేసుకునే క్రమంలో వెళ్ళి కామారెడ్డిలో కేసీఆర్ తో పోటీ పడ్డారు. మీకు రేవంత్ రెడ్డి కాలక్షేపానికి పోలే, రేవంత్ రెడ్డి కాన్షియన్స్ లేదా కొడంగల్ వెళ్ళి కామారెడ్డికి ఎందుకు పోటీ చేశాడు? అలాగే ఈటల రాజేందర్ బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు కనుక ఆ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అనే ఒక పొలిటికల్ నరేటివ్ కొరకు ఈటల రాజేందర్ వెళ్ళి గజ్వేల్లో పోటీ చేశాడు. ఆయనకు లేదా హుజూరాబాద్ సీటు ఉండగా కూడా గజ్వేల్ నుంచి ఎందుకు పోటీ చేశాడు? సో డెలిబరేట్ గానే, అంటే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి కూడా సీట్ ను ఎంచుకుంటారు. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి, మోడీకి నేనే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవటానికి ఆయన వారణాసి వెళ్ళి పోటీ చేశాడు మోడీ పైన. సో పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ లో అసెంబ్లీ సెగ్మెంట్ ఎంచుకోవడం కూడా కీలకం. మోడీ గుజరాత్ నుంచి వెళ్ళి ఉత్తరప్రదేశ్ లో వారణాసి ఎందుకు చేశాడు? హిందుత్వ పాలిటిక్స్ కు తాను ఐకాన్ అని చెప్పుకోవటానికి హిందువులకు అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి నుంచి పోటీ చేశాడు. ఉత్తరప్రదేశ్ లో సీట్లు లేవా, బీజేపీకి బలమైన సీట్లు అయినా ఉత్తరప్రదేశ్ పోటీ చేయడం గుజరాత్ సరిపోతుందా కదా? గుజరాత్ లో ఎక్కడి నుంచి అయినా మోడీ అద్భుతమైన మేరతో గెలుస్తాడు కదా. సో తన హిందుత్వ పాలిటిక్స్ ను సింబలైజ్ చేసుకోవటానికి మీకు ఒక ఇండికేటర్ గా చేస్తారు. రాహుల్ గాంధీ వాయనాడుకి ఎందుకు వచ్చాడు? సేఫ్ సీట్ అనే కాదు, నార్త్ లో సౌత్ లో కాంగ్రెస్ పార్టీకి రిలేటివ్ గా బలం ఉంది కనుక ఆ బలాన్ని గుర్తించే క్రమంలో వెళ్ళి సౌత్ ఇండియా నుంచి పడేశారు. నార్త్ ఇండియాలో ఎక్కడో చోట ఒక సేఫ్ సీట్ దొరకదా? కంపారిటివ్లీ ఇప్పుడు మీకు హిమాచల్ ప్రదేశ్ లో ఓ సీట్ దొరకదా? అక్కడ అధికారంలో ఉన్నారు కదా. సో అందువల్ల ఏ పార్టీ అయినా పోటీ చేసే ఒక నాయకుడు తాను ఎంచుకునే కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పొలిటికల్ సింబాలిజం కూడా ఉంటుంది. అందుకే ఇన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. సో కవిత సిద్దిపేటలో పోటీ చేయాలనుకోవడం ద్వారా కేసీఆర్ కు తానే వారసురాలు, తాను అనేటువంటి తన పొలిటికల్ లెగసీ, పొలిటికల్ ఇన్హెరిటెన్స్, రాజకీయ వారసత్వాన్ని చాటి చెప్పడం కొరకు ఎంచుకోవడం ఒక ఆస్పెక్ట్. ఇట్లా అదే కారణమైతే ఆమె స్ట్రాటజీ కరెక్ట్. కానీ ఆమె ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పోరాటం అంతా కేసీఆర్ పై కాదు, కేటీఆర్ పై కాదు. నిజంగా వారసత్వం కొరకు ఫైట్ కేటీఆర్ తో చేయాలి.
ఆమె పోరాటం అంతా హరీష్ రావుతో చేస్తుంది. అందువల్ల హరీష్ రావును ఓడిస్తానంటూ సిద్దిపేటకు వెళ్ళడం గనక జరిగితే దాని మించిన వ్యూహాత్మక తప్పిదం ఇంకోటి ఉండదు. ఎందుకంటే పోరాడాల్సింది హరీష్ రావు పైన కాదు. నిజంగానే నీకు పొలిటికల్ గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే కేసీఆర్ పైన పోరాడాలి, కేటీఆర్ పైన పోరాడాలి. హరీష్ రావు మీద పోరాడితే ఏమొస్తుంది? హరీష్ రావును కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో ఆయనను బాధితులుగానే సమాజం చూస్తుంది. ఇది ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్స్ లానే. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ని చేయాలనుకుంటున్నాడు, హరీష్ రావు చేయడం లేదు. హరీష్ రావు సీనియారిటీ ఉన్నవాడు, కేటీఆర్ రాజకీయాల్లో లేనప్పుడు హరీష్ రావు ఉన్నాడు. మొదటి నుంచి కేసీఆర్ ఎప్పుడున్నది హరీష్ రావు, కానీ కొడుకుని చేస్తున్నాడు అన్నది కదా విమర్శ. సో మీకు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, కేటీఆర్ ని కేబినెట్ లో ఆల్మోస్ట్ నెంబర్ 2 చేశారు, అందరికి అర్థమవుతుంది. సో అందువల్ల మీకు హరీష్ రావునే విక్టిమ్ గా సమాజం భావిస్తున్న సమయంలో కుటుంబ రాజకీయాలు కవిత నేను విక్టిమ్ కనుక మరో విక్టిమ్ తో పోరాడుతా అంటే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అందులో సిద్దిపేట హరీష్ రావు చాలా సేఫ్ సీటు, ఆ భారీ మెజార్టీలతో గెలుస్తూ ఉంటాడు ఎంత క్రిటికల్ టైంలో కూడా. అందుకే ఆమె ఇంకో మాట కూడా ఉన్నది, సిద్దిపేట లేదా బోధన్ అన్నది. అది కూడా ఒక రాంగ్ నెరేటివ్. చెప్పేటప్పుడు నీకు స్పష్టత ఉండాలి, సిద్దిపేట నా బోధన అన్న అంటే ఎట్లా? సో అందువల్ల క్లియర్ గా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో కూడా కవితకు స్పష్టమైన నరేటివ్ లేదనడానికి ఇది ఒక ఉదాహరణ కదా.